హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. లేడీస్కి పనులన్నీ అనుకున్న టైం కంటే ఇంకా కొంచెం ఎర్లీగా అయిపోతే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు అలానే అనిపిస్తుంది, మీకు కూడా అలానే అనిపిస్తుంది చెప్పండి. నాకు షింకులో పాత్రలు ఉన్నా, ఇంట్లో పనులున్నా, ప్రశాంతంగా నిద్ర కూడా రాదు. అవన్నీ అయిపోయినాయి అనుకోండి, నాకే తెలియని ఎనర్జీ ఏదో నాకు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు పనులన్నీ అంటే లంచ్ కూడా వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే ప్రిపేర్ చేసేసాను. సో బాగుంది, ఇల్లు కూడా క్లీన్ చేసేసి పాత్రలన్నీ వాష్ చేసి ఇంకేం పని లేదనమాట. సో అందుకే బాగా హ్యాపీగా ఉన్నాను. అంతలోపలే పార్సల్ వచ్చింది. పిల్లల కోసం నైట్ ప్యాంట్స్ తీసుకుందాము, కొంచెం వాళ్ళు నైట్లో నిద్రపోయేటప్పుడు ఫ్రీగా ఉన్నాయి అనేసి. ఎండాకాలం కదా అని షార్ట్స్ తీసుకున్నాను నేను, కానీ ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది. నార్మల్ ప్యాంట్స్ వేస్తే వాళ్ళకి ఎక్కువ థిక్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్గా ఉండాలని కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా స్కూల్ నుంచి పికప్ చేసుకొని వచ్చిన తర్వాత అలానే పార్క్ తీసుకెళ్ళాము. ఇక్కడ సిరియస్ మట్టిలో వదలడం లేదు, ఫుల్ తన షాడోని ఫాలో చేయడం, మట్టిలో ఆడుకోవడం ఇలా చేస్తున్నారు. సైరస్ కూడా సీరియస్ ఏజ్లో ఉన్నప్పుడు ఫుల్ మట్టిలోనే, ఇప్పుడు మట్టిని అంతగా పట్టించుకునేది లేదు, కానీ అప్పుడు ఎక్కువ మట్టిలోనే ఉంటారు అనమాట. అందుకే సీరియస్ని కూడా వదిలేసాము, కొన్ని రోజులు ఆడుకొని ఎన్ని రోజులు అట్లా ఆడుతూ ఉంటారు. ఆ ఏజ్లో అంతే మట్టిలో ఆడుకోవాలనిపిస్తుంది అనేసి వదిలేసాం అనమాట. పార్క్లో అయితే మంచిగా టైం స్పెండ్ చేసేసి వచ్చాము. అలా ఆడుకున్నారనుకోండి పిల్లలు బాగా నిద్రపోతారు, మంచిగా టైం ఇస్తారు మనకి. ఇంకా లంచ్కి వచ్చి నేను టొమాటో మీల్ మేకర్ వేస్ట్ చేశాను, పులావు. పిల్లలకి చాలా ఇష్టం. ఇది చాలా ఈజీ రెసిపీ, ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను, కావాలేమో కమెంట్ చేయండి. అప్పుడప్పుడు బాక్సులకి వచ్చి మనం ఇలాంటివి చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మసాలా ఏముండదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఈరోజు లంచ్ ఇష్టమైంది చేశాను. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను.